ప్రతి మనిషి జీవన ప్రయాణం ఎలా మొదలైంది అన్నదానికంటే ఎలా కొనసాగించబడుతుంది, ఎలా పూర్తి చేయబడుతుంది అన్నదాని ఆధారంగా సమాజంలో విలువ కట్టబడుతుంది. నలుగురిలో మనం తలెత్తుకునేలా బ్రతకాలంటే అందుకు నిబద్ధత, ఆశావాహ దృక్పథం, ప్రణాళిక, ఓర్పు, ఆత్మవిశ్వాసం మొదలైనవి ఎంతో అవసరం. అవన్నీ మెండుగా ఉన్న వ్యక్తి, నిండైన జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి మా అమ్మగారు శ్రీమతి స్వరూపరాణి గారు. ఒక మనిషి గురించి చెప్పాలంటే ఆ మనిషి గురించి తెలియాలి. ఒక మనిషి విజయం గురించి చెప్పాలంటే ఆ మనిషి పడిన కష్టం గురించి తెలియాలి. ఒక మహిళ తలుచుకుంటే సాధించలేనిదేదీ లేదని మరోసారి నిరూపించి తన పట్టుదల, కృషి మరియు ఉత్తమ వ్యక్తిత్వంతో అత్యున్నత శిఖరాలకి అధిరోహించిన మా అమ్మగారు స్వరూపరాణి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ చిరు జ్ఞాపకం. డిసెంబర్ 1, 1963 సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నింటి బాలయ్య, కనక మహాలక్ష్మి అమ్మ దంపతులకి చివరి సంతానంగా జన్మించారు మా అమ్మగారు. కుమార్పెల్లిలోని బాసిద్ నగర్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1883లో వరంగల్లోని వడ్డేపల్లి ఉమెన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేశారు. మా అమ్మగారు బాల్యం నుండే అందరితో మంచి స్నేహ సంబంధాలను ఏర్పరచుకుంటూ తలలో నాలుకలా మెదులుతూ ఒక స్నేహశీలిగా తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. 1986లో వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేశారు. 1988 ఏప్రిల్ 10వ తేదీన జీవిత భాగస్వామిగా, సహధర్మచారిణిగా శ్రీ తక్కల్ల రాజకుమారస్వామి గారి జీవితంలో అడుగుపెట్టారు. వివాహానంతరం హైదరాబాద్లో బీడీఎల్ కంపెనీలో జాబ్ వచ్చినా తను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉండడం వలన జాబ్ వదులుకుంది అమ్మ. 1989లో పెద్దమ్మాయి పుట్టిన తర్వాత అకౌంటెంట్గా ఎల్ఐసిలో జాబ్ వచ్చినా, మళ్ళీ జూనియర్ అసిస్టెంట్గా పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్లో జాబ్ వచ్చినా పాప చిన్నదని తన ఆశలను, ఆశయాలను వదులుకుంది అమ్మ. 1992 రెండవ అమ్మాయి పుట్టిన తర్వాత కరెంట్ ఆఫీస్లో టైపిస్ట్గా వచ్చినా మళ్ళీ తన పిల్లల కోసం ఈ జాబ్ని వదిలేసింది అమ్మ. 1993లో బాబు పుట్టాక పిల్లలు ముగ్గురు చిన్నపిల్లలవడం వల్ల వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి తన కెరీర్ని ఆలోచించకుండా పిల్లల ఆలనా పాలనా చూసుకుంది. ఇలాంటి ఉద్యోగాలు ఎన్ని ఎదురొచ్చినా సరే జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర అమ్మ పాత్ర అని భావించి ఎంతో ఆనందంగా పోషించింది అమ్మ. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే ఉన్నత చదువులు చదవాలని తలిచిన మా అమ్మ పెళ్ళయ్యాక పిల్లల్ని చూసుకుంటూ, కుటుంబంని చూసుకుంటూ BA అంబేద్కర్ యూనివర్సిటీలో, MA కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. MA చదువుతూ ఇంటి దగ్గరలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా చేరి అక్కడ 2 సంవత్సరాలు పిల్లలకి విద్యా బోధనలు అందించారు. 1999 జూన్లో అమ్మకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. 1999 జూన్ నుండి 2006 మార్చి వరకు మల్లంపల్లి హైస్కూల్లో తన సేవలను అందించారు. 2006 నుండి 2011 వరకు సంఘంలో, 2011 నుండి 2021 వరకు చాగల్‌లో తన సర్వీస్ని అందించారు. హసన్పర్తి RWS మిషన్ భగీరథ ఇంట్రా డివిజన్లో 2021 నుండి 2024 వరకు సీనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు చేపట్టారు. తన సహజమైన వృత్తి నైపుణ్యాలతో, అంకిత భావంతో మునుముందుకెళ్తూ పై స్థాయి అధికారుల నుండి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరి ప్రశంసలతో పాటు పదోన్నతులు పొందారు. 25 సంవత్సరాల తన సుదీర్ఘ సేవా కాలంలో మా అమ్మగారు నమ్మింది, ఆచరించింది ఒక్కటే, అదే వృత్తి పరిజ్ఞానం. చేసే వృత్తి పట్ల నిబద్ధతతో పాటు ఆ వృత్తికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ వృత్తి పట్ల న్యాయం చేయగలుగుతామన్నది మా అమ్మగారు తన పనితనం ద్వారా చెప్పకనే చెప్పిన సందేశం. తన అద్భుతమైన ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు, ఎన్నో కీర్తి కిరీటాలను అందుకున్నారు. అలా శ్రీమతి స్వరూపరాణి గారు అటు వ్యక్తిగత జీవితంలో తన భర్తని అర్థం చేసుకునే భార్యగా, అత్తామామల్ని తల్లిదండ్రులుగా చూసుకున్న గొప్ప కోడలిగా, తన ముగ్గురు పిల్లలకి గొప్ప చదువులు చదివించిన గొప్ప తల్లిగా, అత్తగారింట్లో మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఒక మనుమరాలు, 4 మనుమళ్ళకి అమ్మమ్మగా, నాయనమ్మగా కూడా ప్రమోషన్ పొంది
తన బాధ్యతలను, సేవలను నిర్వర్తిస్తున్నారు. వృత్తి జీవితంలోనూ కూడా తనదైన పనితీరుతో అందరి మన్నలను పొందుతూ 25 సంవత్సరాల తన సుదీర్ఘ వృత్తి జీవితానికి నేడు పదవి విరమణ రూపంలో వీడుకోలు పలుకుతున్న తరుణంలో వారి భావి విశ్రాంత జీవితం ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలతో సంతోషంగా, సంతృప్తిపరంగా సాగుతూ మరిన్ని మధుర స్మృతులని వారికి అందించాలని ఆకాంక్షిస్తూ మా అమ్మగారు శ్రీమతి స్వరూపరాణి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు, శుభానందనలు తెలియచేద్దాం.